తెలంగాణలో డీజిల్ పెట్రోల్ కొరత కొనసాగుతోంది. మూడో రోజు రాష్ట్రంలో ఫ్యూయల్ కష్టాలు వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వివరాలు మనకు ఆర్కే అందిస్తారు. ఆర్కే, చెప్పండి, ప్రస్తుతం తెలంగాణలో ఫ్యూయల్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ఒకవైపు కొరతతోని బంకుల దగ్గర ఎక్కడ చూసినా బారులు తీరిన వాహనాలు కనిపిస్తున్నాయి, మరోవైపు కొరత లేదు అని చెప్పేసి సివిల్ సప్లై అధికారులు అంటున్నారు. అసలు ఏం జరుగుతోంది? పెట్రోల్ డీజిల్ కొరత ఉందని చెప్తున్నా, మరోవైపు ఎలాంటి ఇబ్బంది లేదు అనేది అధికారులు అయితే చెప్తున్నారు. చాలా మంది కూడా మొత్తం అందరూ కూడా ఇక్కడికి వచ్చి పెట్రోల్ బంకుల దగ్గర అయితే బాగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఏదైతే పెట్రోల్ సంబంధించిన అసోసియేషన్ సభ్యులతో హైదరాబాద్ కలెక్టర్ మరి కాసేపట్లో సమావేశం కాబోతున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో అసలు ఎంతవరకు స్టాక్ ఉంది ఏంటనే పూర్తి వివరాలను అయితే తెలుసుకునే చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ ఇప్పటికే పెట్రోల్ బంక్ దాదాపుగా తెలంగాణలో మొత్తం 3,600 వరకు కూడా తెలంగాణ వ్యాప్తంగా కూడా పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. అన్ని పెట్రోల్ బంక్ల వద్ద కూడా సేమ్ కనిపిస్తుంది. ముఖ్యంగా ఇటు తెలంగాణలోనే హైదరాబాద్ ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో కూడా గ్రేటర్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో కూడా సిచ్యువేషన్ అయితే ఇదే కనిపిస్తుంది. సో దాదాపుగా అన్ని పెట్రోల్ బంకుల దగ్గర కూడా నో స్టాక్ బోర్డులు అయితే కనిపిస్తున్నాయి. అన్ని చోట్ల కూడా మేము పెట్రోల్ బంక్ చూపించలేదు, ఇక్కడ చూపిస్తాము. అరే వెళ్తున్నాం ఆగు, పెట్రోల్ బంక్ వెళ్తున్నాం ఆగు. నేను వచ్చాను, లోపలికి వచ్చాను, పెట్రోల్ బంక్ తీసాను, లోపలికి వచ్చి కెమెరా తీసాను, చూడు. దాదాపుగా అన్ని పెట్రోల్ బంకుల వద్ద కూడా ఇదే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో పెట్రోల్ బంక్ అసోసియేషన్ సంబంధించిన కలెక్టర్ అయితే మరి కాసేపట్లో సమావేశం అయితే కాబోతుంది. ఎవరున్నారు చెప్పు, ఇన్ఛార్జ్ నేను మాట్లాడతా. ఎవరున్నారు పిలు, నేను మాట్లాడతా. ఎవరున్నారు ఇన్ఛార్జ్ మరి దీనికి సంబంధించి కూడా కలెక్టర్ మరి కాసేపట్లో కలెక్టర్తో సమావేశం అయితే కాబోతున్నారు. అయితే దాదాపుగా అన్ని సిచ్యువేషన్స్ లో కూడా ఇదే సిచ్యువేషన్ అయితే కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తుంది. కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాదు, నన్ను తీసుకో హైదరాబాద్ లో మాత్రమే కాదు, దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు కొంతమంది ఎవరైతే పెట్రోల్ బంకులకు సంబంధించిన యజమానున్నారో వాళ్ళైతే దౌర్జన్యం చేస్తున్నారు. ఈ వాస్తవానికి మనం చూపిస్తున్నది పోలీసుకు సంబంధించిన పెట్రోల్ బంక్, ఇది ప్రైవేటు సంబంధించింది కాదు. అయినప్పటికీ కూడా కొంతమంది ఓవరాక్షన్గా కనిపిస్తుంది. సో మొత్తం దాదాపుగా పోలీసులను పెట్టి పెట్రోల్ బంకులతో అన్ని పెట్రోల్ బంకులతో కూడా పోలీసులు పెట్టి నడిపించాల్సిన పరిస్థితి. కొన్ని వాహనాలు లోపలికి అనుమతిస్తున్నారు, కొన్ని వాహనాలైతే లోపలికి అనుమతించే పరిస్థితి కనిపించట్లేదు. దానికి సంబంధించిన కారణాలు ఉంటాయి. కొంతమంది కావాలనే లోపలికి కేవలం కొంతమందిని మాత్రమే పిలిచి లోపలికైతే చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వాహనదారులకైతే ఇప్పటివరకు కూడా ఎవరు కూడా పెట్రోల్ పోస్తున్న పరిస్థితి అయితే కనిపించట్లేదు. చాలా చోట్ల కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఇదైతే పోలీసుకి సంబంధించిన పెట్రోల్ బంక్ అయింది కూడా దౌర్జన్యం అనేది చేస్తున్నారు. ఏ ఒక్కరు కూడా లోపలికి రాకూడదు అనే తరహాలో అయితే వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. ఇక వీళ్ళే ఈ విధంగా చేస్తున్నారంటే ప్రైవేట్ బంకుల్లో ఎలాంటి సిచ్యువేషన్ ఉంటుందనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనా కూడా దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల వద్ద ఇలాంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు లోపలికి ఎందుకు అలౌ చేయట్లేదు అనేది కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. చాలా మంది కూడా బ్లాక్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. జ్యోత్స్న, అంటే ఆర్కే, మీరున్న చోట ఎక్కడైతే ఉన్నారో ఆ బంక్ కు సంబంధించి అంటే పర్టికులర్ గా ఒక వెహికల్ కి ఇంతే పెట్రోల్ ఫ్యూయల్ కొట్టించుకోవాలి అన్నటువంటి నిబంధన ఏమైనా పెట్టారా? లేదంటే ఎవరిని ఎలో చెయ్యట్లేదంటే అక్కడ స్టాక్ ఉన్నట్టా లేనట్టా? అక్కడ పడిగాపులు కాస్తున్న వాహనదారులు మీరు చూపించిన విజువల్లో అయితే మాకు కనిపిస్తోంది. వాళ్ళకి ఏమైనా సమాధానం చెబుతున్నారా? సిచ్యువేషన్ ఏంటి అసలు? రైట్, ఇప్పటి వరకు కూడా ఎలాంటి సమాధానం చెప్పట్లేదు. పోలీసులకు సంబంధించి వీళ్ళనే అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఏం బ్రదర్, ఎందుకు రావద్దా ఏంటి ఎందుకు రావద్దా చెప్పండి. ఎందుకు రావద్దా చెప్పండి. ఇది పోలీస్ పెట్రోల్ బంక్ కదా, పోలీస్ పెట్రోల్ బంకు. ఇది పోలీస్ సంబంధించిందనా?
పోలీస్ సంబంధించిన కాదా? పోలీస్ సంబంధించిన కాదా? మరి ఎవరు పర్మిషన్ తీసుకోవాలి చెప్పండి? పెట్రోల్ బంక్ లో కవరేజ్ కి వస్తే ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? ఎస్హెచ్ఓదా ఎవరిది? ఎస్హెచ్ఓనా ఎవరిది? ఎస్హెచ్ఓ తీసుకోవాలి ఎవరు? ఏ కమిషనర్ ఆఫీస్? ఏ కమిషనర్ ఏంటి? ఈ పెట్రోల్ బంక్ లో కవరేజ్ కోసం కూడా సిపి గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోరా? సార్ మీద ఇన్ఛార్జ్ ఉంటారు కదా, సార్ని అడగాలి కదా, ఒక మాట అడగాలి కదా. కాదు, మేము ఆల్రెడీ మన యూసుఫ్ కూడా పోలీస్ పెట్రోల్ బంక్ లోకి వెళ్ళి కవరేజ్ చేస్తాము. అక్కడ ఎవరు ఇబ్బంది చేయరు. మీ దగ్గర వచ్చిన ఇబ్బంది ఏంటి? మీ దగ్గర వచ్చిన ఇబ్బంది లేదు. మీరు ఇబ్బంది అని గురించి మాట్లాడకండి. మీ ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది మాట్లాడకండి. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది వేరు, నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది వేరుంటుంది. ఆర్గ్యుమెంట్ చేయలేదు, మీరు తీసుకోండి, ఇబ్బంది లేదు. మేము మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టామా? ఏంటి పరిస్థితి అనేది అడుగుతుంటే మీరు ఎందుకు పరిస్థితి అడుగుతుంటే? పరిస్థితి లైవ్ లో ఉన్నాం, మేము లైవ్ లో ఉన్నాం, మీకు రెస్పెక్ట్ ఇస్తున్నాం కాబట్టి చాలా మర్యాద మాట్లాడుతున్నాం. మేము బంద్ కాదు, లైవ్ లో ఉన్నాము. ఎందుకు రావద్దు చెప్పండి, ఒక మాట చెప్పండి. మేమేమైనా వేరేదేమైనా షూట్ చేస్తున్నామా? మేము వేరే షూట్ చేస్తామా? అక్కడ ఉన్న వాళ్ళందరూ రెచ్చగొడుతున్నామా? అందరు రెచ్చగొడుతున్నామా? మీకు తెలుసా లేదా? ఏదన్నా ఒక పద్ధతి ఉంటుంది, దానికి తెలుసు కదా. మనం కాదు, ఇది గవర్నమెంట్ కదా. నేను ప్రైవేట్ అయితే మీరు నన్ను ఆర్గ్యూ చేయొచ్చు, గవర్నమెంట్ చేయనప్పుడు వెళ్ళండి, నో ఇష్యూ, మేము తీసుకుంటాం ఖచ్చితంగా. సో ఇది పరిస్థితి. జస్ట్ గవర్నమెంట్ కి సంబంధించి తీయాలన్నా కూడా కమిషనర్ పర్మిషన్ ఉండాలి అనే తరహాలో వీళ్ళు చెప్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దాదాపుగా చాలాసేపటి నుంచి అందరినీ కూడా ఇక్కడ లైన్లలో క్యూ లైన్లు అయితే నిలబెట్టించే ప్రయత్నం చేస్తున్నారంటే కేవలం ప్రభుత్వం దాంట్లోనే ఈ విధంగా ఉందంటే ప్రైవేట్ బంక్స్ లో ఏ స్థాయిలో చేస్తారు ఏంటనేది కూడా చాలా స్పష్టంగా మొత్తం చాలాసేపటి నుంచి అందరూ కూడా ఈ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ లోపలికైతే అలౌ చేయడం జరిగింది, కానీ ఇప్పటి వరకు కూడా పెట్రోల్ అయితే పోస్తున్న పరిస్థితి కనిపించలేదు. కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఎంతసేపు అయింది వచ్చి? ఏంటి ఏమంటున్నారు? 1 అవర్ దగ్గరకు వస్తుంది సార్. పెట్రోల్ లేదు అంటున్నాను, చాలాసేపు పోసేది ఇప్పుడు లేదా అని చెప్పి వెళ్ళిపోయారు. ఏమన్నా పోలీసులను తీసుకొచ్చారు, ఇప్పుడు మాకు పెట్రోల్ లేదు ఏం లేదని వెళ్ళిపోయారు. మా అప్పటి నుంచి 1 అవర్ నుంచి అందరు పోసిన వాళ్ళకేమో 5,000 పోసిర్రు, 6,000 పోసిర్రు. మళ్ళీ మాకు లేదు అనేటప్పటికి లేదు, అయిపోయింది. కొంతమంది పోలీస్ వెహికల్ వస్తున్నారు, ఫస్ట్ వాళ్ళకి పోస్తున్నారు, పంపిస్తున్నారు. జనాలు మాత్రం అట్లనే అలర్ట్ చేస్తారు. ఆల్రెడీ పెద్ద పెద్ద కార్లలో వచ్చిర్రు, వాళ్ళకి 5,000 6,000 వేసి పోల్చిర్రు. మేము తీరే ఇంటి దాకా వచ్చేటప్పటికి లేదు. పోలీసు వాళ్ళకి వేరే సెక్షన్ ఉన్నా కదా సార్, మనకి మన కామన్ మ్యాన్ కి ఇక్కడ పోలీసు వాళ్ళకి ఇక్కడ మనం 2 గంటల నుంచి ఉన్నాం, ఏం తినలే, నీళ్లు దొరకలే. ఎండలా ఎట్లా సేపు నుంచి ఉన్నాను. నియర్లీ 1.5 hour అయింది బ్రదర్ ఉన్నాము. వాళ్ళ వెహికల్ వచ్చినా వాళ్ళ వెహికల్ కాడ ఊపించుకుని వెళ్ళిపోయినారు. అది మన అంటే విఐపి సెక్షన్ మనకి అంటే మేమే మాకు జనరల్ వాళ్ళకి ఇక్కడ వస్తున్నారు, విఐపికి ఇక్కడ వస్తున్నారు, పోలీసు వాళ్ళు విఐపీలు. ఇంకోటి ఏం గవర్నమెంట్ అన్న నాకేం అర్థమైతలేదు. ఒక్కడు కరెక్ట్ గా పట్టించుకోడు, దేని గురించి ఉండదు. పెట్రోల్ ఒకటి కాదు, అన్నిట్లో ఇట్లా ధరైంది. ఒక్కను కూడా సోగి లేదు, ఒక్కను కూడా ధమాక్ లేదు. ఏం గవర్నమెంట్ అన్నా, ఏం పనులు చేస్తున్నా ఒక్క దాని మీద పెట్రోల్ అని కాదు, అన్నిట్లో ఇట్లా ఉంది, ఆగమాగం ఉంది. ఎవడు పట్టించుకోడు. ఎవడైతే ఆ పార్టీ వరకు లేకపోతే వాళ్ళ వరకు వాళ్ళు మాత్రం నీట్గా ఉంటారు, ఈ పక్కన ఇచ్చిపెట్టిండ్రు. అసలు ప్రజాస్వామ్యంలోకి వచ్చింది ప్రజల సమస్యలు తీర్చడానికి. బొంగి కోట్లు వీళ్ళ వల్ల మాకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి. రిమూవ్ చేసినా కరప్షన్ జరుగుతుందా బయట? నేను అప్పుడు ఇంతకుముందు ఇట్లా వెళ్ళేటప్పుడు చూసిన, టర్న్ చేసి వచ్చేలోపట మొత్తము పబ్లిక్ ని పంపించేసి నా మాట్లాడి కూడా వేస్ట్. ఎందుకంటే ఆల్రెడీ స్క్రిప్టెడ్ నడుస్తుంది. ఆల్రెడీ మేము లోపలికి కావాలన్నా కూడా వీళ్ళు పర్మిషన్ పోలీసు మిమ్మల్ని కూడా అనిస్తలేరు. అంటే ఇక్కడ స్కామ్ జరుగుతున్నట్టే కదా, మిమ్మల్ని ఎందుకు ఇన్వాల్వ్మెంట్ చేయట్లేదు ఇక్కడ? అంటే ఇక్కడ మన ప్రాబ్లం ఉన్నందుకే మీరు వస్తారు. మిమ్మల్ని వద్దానంటే ఇక్కడ వాంటెడ్ గా వాళ్ళు చేస్తున్నట్టే కదా ప్రాబ్లం క్రియేట్. చూస్తున్నా ఇది పరిస్థితి చూసాం. మొత్తానికైతే పోలీసులకు సంబంధించిన వెహికల్స్ కావచ్చు, వేరే వెహికల్స్ కావచ్చు, వాళ్ళని అలౌ చేస్తున్నారు కానీ వాళ్ళకి పెట్రోల్ పోస్తున్నారు. కానీ మిగతా ఆల్రెడీ దాదాపు గంట సేపు అయి వచ్చి కూడా వాళ్ళు ఎవరిని కూడా అలౌ చేయట్లేదు. అలాగే మన విషయానికి వచ్చేసరికి పెట్రోల్ బంక్ లో ఎవరైనా విజువల్ తీసుకోవచ్చు, అది మనం ఎవరికి యాంటీగా చేయట్లేదు, ఏం చేయట్లేదు. ఏంటి సిచ్యువేషన్ అని చెప్పే ప్రయత్నం చేస్తే ఎందుకు లోపలికి వస్తున్నారు, అది ప్రభుత్వ బంక్ అయ్యింది, ఎందుకు లోపలికి వస్తున్నారు ఏంటి అని కూడా దబాయించే పరిస్థితి. అలాగే కమిషనర్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అక్కడ పెట్రోల్ అంటే ఫ్యూయల్ కొట్టించుకునే వాళ్ళతోని ఓకే ఆర్కే, ఇప్పుడు మీరు ఫ్యూయల్ కొట్టించుకోవడానికి వచ్చిన వాళ్ళతోని మాట్లాడారు, వాళ్ళు చాలా టైం నుండి వెయిట్ చేస్తున్నారు. బట్ వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా
ఫ్యూయల్ నింపి పంపిస్తున్నారు, కొంతమందికి ఎలో చేస్తున్నారు, కొంతమందికి లేదు అంటున్నారు. మీ పక్కనే పెట్రోల్ బంక్ సంబంధించినటువంటి సిబ్బందో నిర్వాహకులు వాళ్ళు ఎవరో ఉన్నట్టున్నారు. వాళ్ళు ఏమంటున్నారు అంటే అందరికీ ఎలో చెయ్యట్లేదా, లేకపోతే ఏంటి, పర్టికులర్ గా వెహికల్ కింద అని పెడుతున్నారా, అసలు లోపలికి మనల్ని ఎందుకు అడగనివ్వట్లేదు? యాక్చువల్గా ఈ కవరేజ్ కు ఎక్కడైనా వాహనాలు బారులు తీరినా లేదంటే ఇబ్బంది ఉన్నదంటే డెఫినెట్ గా మైక్ వెళ్తుంది, క్వశ్చన్ అడుగుతుంది. మరి ఎందుకు ఇక్కడ ఇబ్బంది చేస్తున్నారు, ఎందుకు రావద్దని మనల్ని అంటున్నారు? లైవ్ ఉందిదా రండి. రైట్, అయితే దీనికి సంబంధించి స్థానిక ఎవరైతే ఈ బంక్ సంబంధించిన బాధ్యతలు చూస్తున్నారో ఆయన ఒకసారి మాట్లాడతా. ఏంటి సార్ చెప్పండి సార్. సార్ నేను ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతున్నా. సార్ ఇప్పుడు అన్ని పెట్రోల్ బంకులు క్లోజ్ చేసినా కూడా మేము కంటిన్యూస్ గా రన్ చేస్తున్నాం. ఎస్టర్డే కూడా రెగ్యులర్ చేయాలి 20 lakhs ఉంటే మేము 70 lakhs వరకు రన్ చేస్తాము. సార్ మేము ఏమన్నాం అంటే సార్ ఒక మాట వినండి. స్టిల్ ఇప్పుడు కూడా ఒక హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ ట్యాంకర్ వస్తుంది, మళ్ళీ కంటిన్యూ చేస్తాము. సార్ మేము కాదు సార్, నేను ఒకటే అడుగుతున్నాను. ఇప్పుడు ఇది ప్రభుత్వం సంబంధించి మేము ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, ఎవరిని చేయట్లేదు. మేము చాలా దూరంలో ఉండి కవరేజ్. ఒక పర్సన్ వచ్చారు సార్, ఒక పర్సన్ వచ్చి నువ్వు ఎట్లా తీస్తావు, నువ్వు బయటికి పోయి నెట్టేస్తారు సార్. మా పరిస్థితి మీరు హ్యాపీగా షూట్ చేసుకోండి, మీకు ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ లోకల్ గా వచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్న ప్రశ్న ఏంటంటే మీడియా వాళ్ళు మీకే దిక్కు లేదంటే మేము వస్తే మా పరిస్థితి ఏంటి, మమ్మల్ని నెట్టారా అని చెప్పేసి అడుగుతున్నారు సార్. మీరు ఒక్కడే బ్రదర్ గుర్తుపెట్టుకోండి, మీడియా ఫుల్ స్వేచ్ఛ ఉంది, నేనేం కాదనట్లేదు, హ్యాపీగా షూట్ చేసుకోండి. కానీ ఒకటి మాత్రం గమనించండి, మిగతా బంకులు అన్ని క్లోజ్ చేసినా కూడా పబ్లిక్ సేఫ్టీ దృష్ట్యా నిన్న మేము ఎక్సెస్ అంటే మామూలు రెగ్యులర్ గా జరిగే, మీరు కావాలంటే రికార్డు చూసుకోండి. సార్ లేదు సార్, ఖచ్చితంగా అవును, నేను 70 lakhs పబ్లిక్ సర్వీస్ ఇచ్చాము సార్. మేము అదే దృష్టికి తీసుకెళ్తున్నాం సార్. ఇక్కడ పెట్రోల్ బంక్ కానీ మన యూసఫ్ కూడా పెట్రోల్ బంక్ కానీ ప్రభుత్వ బంకులు మాత్రం ఓపెన్ చేసి ఉంచారు, వాళ్ళు ఎంతో కష్టపడి చేస్తున్నారు. ప్రైవేట్ బంకులు మాత్రం ముందే క్లోజ్ చేస్తున్నారు అనే అంశాన్ని మేము చేస్తుంటే ఆ పర్సన్ ఎవరో నాకు తెలియదు కానీ సార్, ఆ పర్సన్ ఎవరో తెలియదు కానీ వచ్చి మమ్మల్ని గల్ల పట్టుకుని బయటికి నెట్టేస్తున్నాడు. బ్రదర్ అది విడిచిపెట్టండి, దాని గురించి మీరు సారీ, మీ దాని గురించి ఏమనట్లేదు. ఇది మాత్రం మీకు కన్వే చేయండి పబ్లిక్. సార్ మేము అదే చేసే ప్రయత్నం చేస్తున్నాం సార్. ఇప్పుడు ఇక్కడ అవకాశం ఉంది, ఇక్కడ పోయించుకునే అవకాశం ఉందని చూపించే ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్ 1 hour లో ట్యాంకర్ వస్తుంది, మళ్ళీ కంటిన్యూ చేస్తాం మేము. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ బ్రదర్, థ్యాంక్ యూ. రైట్, ఉన్నతాధికారులేమో ఎంతో మర్యాదగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మరొక అరగంటలో ఇక్కడికి ట్యాంకర్ వస్తుంది, ఖచ్చితంగా దాన్ని ఫిల్ చేస్తామని చెప్తున్నారు. కానీ కింది స్థాయి సిబ్బంది మాత్రం నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. SHO స్వయంగా చెప్పడం జరిగింది, మీరు షూట్ చేసుకోవచ్చు, ఖచ్చితంగా ఇంకొక అరగంటలో ట్యాంకర్ వస్తుంది. దాదాపుగా 70 లక్షల లీటర్ల వరకు కూడా మేము పెట్రోల్ ఇప్పటి వరకు కూడా పోసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రైవేట్ బంకులు అన్ని కూడా క్లోజ్ అయినా సరే మేము మాత్రం చేస్తున్నామని చెప్తున్నారు. కానీ కింది స్థాయి సిబ్బంది మాత్రం నెట్టేయడం ఎంతవరకు కరెక్ట్, ఎందుకంటే అందరూ కూడా ఆఫీసులకు వెళ్లే సమయం, ఇది ప్రభుత్వ బంక్ కాబట్టి ఖచ్చితంగా ఓపెన్ ఉంటుంది అనేది వాళ్ళంతా కూడా వాళ్ళ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఖచ్చితంగా చూస్తున్నా ఇప్పుడు అధికారులు అయితే రెస్పాండ్ అవ్వడం జరిగింది. మరొక అరగంటలో ఇక్కడికి ట్యాంకర్ ని కూడా తీసుకొస్తామని చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రభుత్వ బంక్ లోనే ఇలాంటి సిచ్యువేషన్ ఉందంటే ప్రైవేట్ బంక్స్ లో ఏ స్థాయిలో ఉంటుంది అనేది కూడా అర్థం చేసుకోవచ్చు. చూస్తున్నాం. ఓకే, రైట్ ఆర్కే, అది సిచ్యువేషన్. ముఖ్యంగా అటు ఏపీ తెలంగాణలో 2 చోట్ల కూడా పెట్రోల్ డీజిల్ కొరత అనేది మనకు క్లియర్ గా కనిపిస్తోంది. అయితే త్వరితగతిన ఈ ప్రాబ్లం ని రెక్టిఫై చేద్దాము అన్న దిశగా ముందుకు వెళ్తున్నా కూడా ముఖ్యంగా ఆయిల్ కంపెనీల నుంచే సరఫరా అనేది మనకు లోటు అనేది కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. అందుకోసమే ఇక్కడ ఈ కొరత అనేది క్లియర్ గా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటు తెలంగాణ అటు ఏపీలో చూసినట్లయితే ఏ బంకు చూసినా కూడా వాహనాలతో కిటకిటలాడినటువంటి సిచ్యువేషన్, బారులు తీరినటువంటి పరిస్థితే కనిపిస్తోంది. చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అనంటే ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు, పానిక్ అవ్వకండి, అనవసరంగా కొనద్దు, అవసరం మేరకే పెట్రోల్ అండ్ డీజిల్ ఫ్యూయల్ తీసుకోండి అని చెబుతున్నప్పటికీ ప్రజల్లో కాస్త ఆందోళన ఉంది. డెఫినెట్ గా అలాగే ఉంటుంది కూడా, ఎందుకంటే రేపటి రోజున ఎట్లుంటుందో తెలియనటువంటి సిచ్యువేషన్. ఒకవైపు సివిల్ సప్లై అధికారులేమో కొరత ఏం లేదు అని చెబుతున్నప్పటికీ బంకుల దగ్గర సిచ్యువేషన్ చూస్తే మరోలా కనిపిస్తోంది. దీనివల్ల ప్రజల్లో డెఫినెట్ గా ఆందోళన ఉంటుంది, పానిక్ బయింగ్ అనేది జరుగుతోంది. కొరత అనేది ఉన్న కొరత కన్నా మరింత తీవ్రంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు అయితే క్లియర్ గా కనిపిస్తున్నాయి.